రైట్ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన కుండపోత వానకు నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్ పిఎస్ లిమిట్స్ లోని వినోబానగర్ లో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన దినేష్ కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు అధికారులు పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు దినేష్ కుటుంబ సభ్యులు. ఇక గతంలోనూ ఇదే నాలా దగ్గర 2 చనిపోయారంటున్నారు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. సో అందులో భాగంగానే పార్సిగుట్టలో ఉన్నటువంటి వినోబా నగర్లో నగర్లో వస్తున్నటువంటి నాల వద్ద కూడా పూర్తి ఇక్కడ ప్రతిసారి కూడా వరద ఉధృతి పెరుగుతుంది. సో వరద ఉధృతితో కారణంగా ఇప్పటివరకు చాలా మంది కూడా ఇక్కడ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అందులో నిన్న ఒక సన్నీ అనే అబ్బాయి ఇక్కడ తనకు ఒక బాబు ఉన్నాడు. సో యంగ్ స్టార్ అయినటువంటి ఒక యువకుడిని సో ఇదే నాలాలో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి ఒకేసారి వరద పోటెత్తడంతో ఈ ఏదైతే రామ్నగర్ నుంచి పార్సిగుట్ట వెళ్ళేటువంటి ఈ నాలలో పడిపోయినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఇటు హైడ్రా కానీ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఇటు నిన్న రాత్రి చేరుకొని సో గాలింపు చర్యలు చేపట్టినా ఇంకా కూడా ఆచూకీ లభ్యం కాలేదు. సో వరద ఉధృతి ఎందుకంటే దాదాపు మన గంటలోనే దాదాపు 10 సెంటీమీటర్ల పైగా కూడా వర్షం కురిసింది. సో అందులో ఇక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క యువకుడు బైక్తో పాటు ఇందులో కొట్టుకుపోవడం జరిగింది. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, అసలు ఏ టైంకి ఈ అబ్బాయి బయటకు వచ్చాడు, సో అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, సో వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎట్లా ఏం జరిగింది, ఏం పని చేస్తుంటాడు, ఏం పేరు? అతని పేరు సన్నీ, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. అయితే రాత్రి నార్మల్గా ఇటు ఇంటికాడికి వచ్చి ఇక్కడ బండి పెట్టిను. చాలా వర్షం పడుతుంది, బైక్ తెచ్చుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి పైనకి వద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసిండు కానీ కాలేదు. ఫుల్గా ఇక్కడ దాకా నిండిపోయేసరికి పైనకి వెళ్ళి అక్కడ ఆపేసరికి బైక్ మొత్తం కింద మొత్తం. అప్పటి నుంచో చాలాసార్లు చెప్పినా మీ గోడ మంచిగా లేదు, ఇది గట్టిపీరి అని చెప్పి ఏ గవర్నమెంట్కి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. అయితే ఆయన వచ్చిండు, పైన బండి పెట్టిండు, అది ఉన్నట్టుండి ఒకటేసారి కింద పడిపోయి గోడ పడిపోయి ఆ వాటర్ ఇటు వచ్చి పడ్డాయా తెలియదు, ఆయన లోపలికి ఉన్నట్టుండి అట్టు పడ్డా తెలియదు. ఇప్పుడు అతను ఎత్తుకానని చెప్పి రాత్రి నుంచి మేము తనలాడుతున్నాం. మేము మా ఫ్రెండ్స్ మేము అందరం ఉండి మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి పొద్దున్న ఇది చేస్తారు. ఇప్పుడు మనిషిని డెడ్ బాడీని తోలాడతారా లేకపోతే ఇక్కడ ఉన్నదాన్ని క్లీన్ చేస్తారా అనే దానికి మీరే చెప్పండి. ఇక మీకేమవుతుంది? మాకు తమ్ముడు అవుతాడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. ఆల్రెడీ ఇలా చాలా వాటర్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ టైం. ఇది కొత్త కాదన్న, చాలా రోజుల నుంచి వస్తాయి. ఇక్కడ ఈ ఇల్లు ఒక్కటనే కదా, లోపలికి కూడా పోయి ఆ ఇల్లులు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి మొత్తం. ఈ గల్లనే కదా, ముందట కూడా అంతే. ఆల్రెడీ ఇక్కడ ఒక 2 చచ్చిపోయారు ఆల్రెడీ. ఇది తాడిది. ఒక ఆమె కూడా అనిపోయింది, ఇంట్లోనే పడి అనిపోయింది. ఇంట్లోకేం తేలితే ఆమె అక్కడ ముందట తేలింది ఆమె. వాడు పాపం చిన్న బాబు ఉన్నాడు, ఆయనకి మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఇక చూడొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆర్తనాదాలు చెప్తున్నారు. ఆ అధికారులు కూడా నిన్న రాత్రి వచ్చి పూర్తిగా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టినా ఇంకా కూడా దొరకలేదు. కేవలం బండిని మాత్రమే బయటికి తీశారు. అతనికి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడని చెప్తున్నారు. సో మనకి ప్రజెంట్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఈ హైడ్రాకి సంబంధించి మరి జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం చేరుకొని కేవలం బైక్ దొరకబట్టారు. కానీ ఇప్పటి వరకైతే ఒక అబ్బాయి ఏదైతే ఆ యువకుని యొక్క ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. ఎందుకంటే మనకు చూడొచ్చు విజువల్స్ లో అక్కడ ఈ నాల మనకి ఇప్పుడు జేసీబీ ముందున్నటువంటి నాల నేరుగా మనకి రామ్నగర్ టు పార్సిగుట్ట వెళ్ళేటువంటి. ఎందుకంటే వరద మనకి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా కూడా ఇక్కడ గతంలో కూడా 2 మృతి చెందారు. సో అధికారులు ఇంకా పట్టించుకోవట్లేదు. సో ఈ గోడకు సంబంధించినటువంటి గోడను కూడా చేంజ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ యొక్క నాలాకు సంబంధించి ఒక పెద్ద వాల్ లాంటిది కానీ ఫెన్సింగ్ లాంటిది కానీ ఏర్పాటు చేస్తే సో అక్కడైనా చిక్కి ఆగేటువంటి అవకాశం ఉండేదంటూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులతో పాటు వారి స్నేహితులు కోరుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ నిన్న కురిసినటువంటి వర్షానికి నగరంలోని 2 చోట్ల, ఒక చోట 2 గల్లంత అయితే, మరో చోట ఇక్కడ పార్సిగుట్ట వద్ద ఇక్కడ ఒక వ్యక్తి గల్లంతాడు. కొన్ని ఇండ్లలోకి కూడా వాటర్ నీరు చేరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో మాకు వెంటనే అధికారులు వచ్చి ఇక్కడికి ఆ యొక్క మా సన్నీ అనే ఒక యువకుడిని మాకు దొరికించాలి. సో మాకు ఆ డెడ్ బాడీ అన్న మాకు కనిపించేలా చూపించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సో మనకి ఇప్పుడిప్పుడే వాటర్ కొంత తగ్గినా కూడా ఇంకా గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంకి సంబంధించి కూడా పూర్తిగా హైడ్రాతో పాటు అందరూ కూడా ఇక్కడ వచ్చి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇంకా కూడా ఈ యొక్క సన్నీ డెడ్ బాడీ ఇంకా దొరకలేదు.
లేదు. సో తీవ్ర శోక సంద్రంలో మాత్రం వారి యొక్క స్నేహితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా గాలింపు చర్యలు మొదట అంటే మనం రాత్రి నుండి కొద్దిసేపు చేసాం. సో ప్రజెంట్ మాత్రం ఇంకా ఆపేశారు. ప్రజెంట్ గాలింపు చర్యలు కూడా ఏం చేపట్టలేదు. సో మరి కొన్ని గంటలు గడిస్తే తప్ప సన్నీ యొక్క ఆచూకీ లభ్యమైనటువంటి అవకాశం ఉంది. విడిజన్ జగన్తో అనిల్ V6 న్యూస్ పార్సిగుట్ట.